గారు శ్రీమాత్రే నమః అండి. నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ గురుగారు, జీలకర్ర బెల్లం సమయంలో దంపతులిద్దరిని ఎదురెదురుగా కూర్చోబెడతారు. అదేవిధంగా తాళి కట్టే సమయంలో ఇద్దరిని పక్క పక్కన కూర్చోబెడతారు. ఆ సమయంలో భర్త ఎడమ వైపు భార్య ఉంటుంది కదండి. మరి ఈ ఎదురుగా కూర్చోబెట్టడానికి, భర్త ఎడమ వైపు భార్యను కూర్చోబెట్టడానికి గల కారణం ఏంటో తెలియజేస్తారు. ముఖ్యంగా నాన్న, ఎదురెదురుగా అమ్మాయికి అబ్బాయికి ఎదురెదురుగా కూర్చోబెడతారు. వివాహ వ్యవస్థలో మొట్టమొదటిగా అబ్బాయిని మండపం మీద తీసుకొచ్చి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచన చేసి, అబ్బాయి అంటే పూర్వకాలంలో తప్పనిసరిగా 4 దిక్కుల 4 వెళ్లేవాళ్ళు, సంబంధాలు చూసుకొచ్చుకునేవాళ్ళు. ఇక్కడ పెళ్లి మండపంలోకి వచ్చిన తర్వాత, కన్ఫర్మేషన్ అయిన తర్వాతనే పెళ్లి మండపంలోకి వస్తున్నాం కదా, ఇక్కడ ప్రవర మొదలు పెడుతున్నాం మనం. అమ్మాయి గౌరీ పూజ దగ్గరేమో అబ్బాయి ప్రవర చెప్పొస్తాము, అబ్బాయి దగ్గరకు వచ్చేసేమో అమ్మాయి ప్రవర చెప్తాము. ఇక్కడ అబ్బాయిని కూర్చోబెట్టి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచన తర్వాత కంకణం కట్టిస్తాం. దేనికి అంటే ఇక్కడి నుంచి బ్రహ్మచర్యం తీసేసి ఇప్పటి నుంచి వివాహ వ్యవస్థకి వివాహ దీక్ష తీసుకుంటున్నానని చెప్పి దానికి చిహ్నంగా కంకణం కట్టిస్తాం. కంకణం కట్టించిన తర్వాత అబ్బాయిని పడమర ముఖంగా కూర్చోబెడతాం. మధ్యలో తెరసల్లా అనేటువంటి ఒక వస్త్రం అడ్డం పెడతాము. తర్వాత అమ్మాయిని తీసుకొని వచ్చి కూర్చోబెడతాం. ఇక్కడ అసలు వివాహ తంతు మొదలయ్యేది. అవునా? అబ్బాయిని ఎదురెదురుగా ఎందుకు కూర్చోబెట్టాలి అనేటువంటి వ్యవహారానికి వస్తే, అంతవరకు పెళ్లి చూపులు లేవనే అక్కడ చెప్తోంది. అది పక్క పక్కన కూర్చోబెడితే చూసుకుంటుంటారు కదా, ఎదురెదురుగా కూర్చోబెట్టినప్పుడు మధ్యలో తెరసల్లా ఉంటుంది కదా, వస్త్రం అడ్డం ఉంటుంది కదా. ఈ వస్త్రం అనేటువంటిది ఇవాల్టి రోజున అవసరం లేదు అని చెప్తా నేను. దానికి కూడా డిజైన్లు చేసి, రంగులు పూసి, కలర్స్ వేసి, అవేవో చేసి, చివరికి అమ్మాయి చేతులు పెట్టి కొబ్బరి బోండంతో సహా నువ్వు నీ అల్లుడికి శనిదానం ఇస్తున్నావా, నీ కూతుర్ని కన్యాదానం ఇస్తున్నావా అర్థం కాని పరిస్థితి అయిపోయింది. వాటి మీద గుండు సూదులతో మొత్తం ఏవో గుచ్చి రాస్తారు. అవునా? గుండు సూది అంటే ఏంటన్నా? స్టీల్ కదా. స్టీల్ అంటే ఇనుము కదా. ఇనుము అంటే ఎవరికి ఇష్టం? శనికి ఇష్టం కదా. మరి నీ అల్లుడికి నువ్వు శనిదానం చేస్తున్నావా, నీ కూతుర్ని కన్యాదానం చేస్తున్నావా? అదొక తప్పు చేస్తున్నాం మళ్ళీ దాంట్లో. కొబ్బరి బోండం అంటే దానికి అంటే పూర్ణఫలం అంటారు నాన్న. కొబ్బరికాయని కొబ్బరి బోండాన్ని పూర్ణఫలం అంటాం. పచ్చగా ఉండాలి వీళ్ళిద్దరూ. కొబ్బరి బోండం ఎందుకు చేతిలో పెడతారంటే, లోపల ఉండేటువంటి నీళ్లు అట్లానే ఉంటాయి, పైన కొబ్బరి ఉంటుంది, పైన మళ్ళీ టెంక ఉంటుంది, దాని పైన పీచు ఉంటుంది. ఇన్ని రక్షణలుగా కలిగి ఉన్నటువంటి ఒక కాయ ఫలం అది. దాన్ని పూర్ణఫలం అంటాం. పూర్ణంగా పరిపూర్ణంగా మనం చేసేటువంటి పని, దానము అన్నీ కూడా ఉండాలి. కాబట్టి కొబ్బరికాయను పెట్టడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది. అందులో మనకి సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి. కొబ్బరి బోండానికి అరటి పండ్లకి సీజన్స్తో సంబంధం లేదు. అందుకనే పూర్వకాలం నుంచి 2 తప్పనిసరిగా ప్రతి శుభకార్యాల్లో మన కళ్ళకు కనపడుతూనే ఉంటాయి. ఏ సీజన్లో అయినా సరే ఉండేటువంటివి ఈ 2. అరటి పండుగకి వేరే ధర్మం ఉంది, దానికి కూడా అది కూడా చెప్పుకుంటూ వెళ్దాం. ఈ కొబ్బరి బోండం కూడా ఎప్పటికీ దొరుకుతూనే ఉంటుంది మనకి. ఏమీ లేకుండా ఒట్టి చేతులతో దానం ఇవ్వడం కరెక్ట్ కాదు. కాబట్టి పూర్ణఫలం అనేటువంటి చేతులు పెట్టి దానం చేస్తూ ఉన్నాం. ఇక్కడ దానికి కూడా ఇవన్నీ గుచ్చడం అనేది కూడా తప్పు, గుర్తు పెట్టుకోండి. ఈ గుండు సూదులు తీసుకొచ్చి దానికి ఏదో డిజైన్లు గుచ్చేయడం, ఇదంతా చేయడం కూడా తప్పు. దాంతోపాటు తెరసల్లా వస్త్రం అంటాం. ఈ తెరసల్లా వస్త్రం మీద కూడా నానా రకాలుగా పేర్లు రాయటాలు, దానికి కొటేషన్లు పెట్టడాలు, బొమ్మలు వేయటాలు, ఇవన్నీ కాదు. తెరసల్లా వస్త్రం ఎంత శుభ్రంగా ఉంటుందో నీ కూతురు, నీ అల్లుడు కాపురం కూడా అంతే శుభ్రంగా స్వచ్ఛతగా తెల్లటి వస్త్రం ఎలా ఉంటుందో అలానే ఉంటుందని చెప్పడానికి తెరసల్లా తెల్లగానే ఎందుకు ఉండాలి? అది చూస్తున్నంతసేపు వీడి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అమ్మాయి చూపు అవి చూస్తున్నంతసేపు అమ్మాయి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇది కూడా సైంటిఫిక్ రీజనేగా. సున్న వేసిన ఇంటికి వేరే కలర్స్ వేసిన ఇంటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది నాన్న. చల్లదనం, తెల్లదనం అంటే ప్రశాంతత 2 ఉంటాయి దాంట్లో కదా. తెల్లటి వస్త్రమే కట్టాలి, మధ్యలో పెట్టాలి తప్పితే నానా రకాల రంగుల వస్త్రాలు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ పక్క పక్కన ఎందుకు కూర్చోబెట్టకూడదు, ఎదురెదురుగా ఎందుకు కూర్చోబెట్టాలి అంటే, పక్క పక్కన కూర్చుంటూ చూసుకుంటారు. పక్క పక్కన పెట్టి మరి ఇది పెట్టొచ్చు కదా అంటే, జీలకర్ర బెల్లం ఎవడు ఇట్లా పెట్టలే కదా. ఎదురెదురుగా కూర్చున్నప్పుడు ఎదురు స్థానాల్లో మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎదురెదురుగా కూర్చోబెట్టడం అనేటువంటిది కన్యాదానం అయ్యేంత వరకు కూడా అబ్బాయి పడమర ముఖంగానే కూర్చోవాలి. దానం ఇచ్చేటువంటి వాడు తూర్పు ముఖంగా కూర్చోవాలనేది శాస్త్రం. కాబట్టి అమ్మాయిని తూర్పు వైపు తిరిగి కూర్చోబెడతాం. కన్యాదానం అయిపోయింది, జీలకర్ర బెల్లం ఇదంతా అయిపోయింది. అబ్బాయి వచ్చి పక్కన కూర్చుంటాడు. ఎడం చేతి వైపునే ఎందుకు కూర్చోవాలి అబ్బాయికి, అమ్మాయి? దీంట్లో 2 విధానాలు ఉన్నాయి నాన్న. మనం తమిళనాడు సైడ్ వెళ్తే అబ్బాయికి కుడి చేతి వైపు అమ్మాయి ఉంటుంది. చూడండి,
అలివేలు మంగా సమేత వెంకటేశ్వర స్వామి వారి ఫోటో అంటే మన పటాలు ఎక్కడ చూసినా అలివేలు అమ్మవారు అలివేలు మంగ తాయారు స్వామివారి కుడి చేతి వైపునే ఉంటుంది. అది తమిళనాడు సిస్టమ్. వాళ్ళది సౌరమానం, మంది చాంద్రమానం. కాబట్టి మనం లెఫ్ట్లో ఉండడానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ముఖ్యంగా ఏంటి అంటే అమ్మాయి కుడి చేయి పట్టుకోవాలంటే అబ్బాయికి ఎడం చేతి వైపే ఉండాలి. నెంబర్ 1. ఈ వేళ్ళు పట్టించడానికి కూడా ఒక సైన్స్ ఉంది నాన్న. దీంట్లో కూడా సైన్సే ఉంది. పట్టించుకోవడానికి అంటే దీనికోసం కాదు, దీంట్లో కూడా ఒక సైన్స్ ఉంటుంది తప్పనిసరిగా. ఇలా వేళ్ళు పట్టుకోవాలంటే తప్పనిసరిగా లెఫ్ట్ సైడ్ కూర్చోవాలి. దీనికంటే ఇంకా పవిత్రమైనటువంటి భావన ఏంటి అంటే అబ్బాయి మనస్సు, గుండె ఎక్కడ ఉంటుంది నాన్న కదా, గుండె ఆలయంలాగా గుడిలాగా తయారయ్యి గుడిలో భార్యని కూర్చోబెట్టి ప్రేమగా చూసుకోవాల్సినటువంటి ధర్మం అబ్బాయికి ఉంది. కాబట్టి అబ్బాయికి ఎడం చేతి వైపు అమ్మాయి ఉండాలి అనేటువంటిది ఒక శాస్త్రం. ఇక్కడ ఏంటి, ఆరాధనా భావం, అమ్మాయిని ప్రేమగా చూడాలి తప్పనిసరిగా అనేటువంటిది వాడికి చెప్పకుండానే చెప్పడం ఇది, అవునా? కాబట్టి అందుకోసం అని చెప్పి లెఫ్ట్ సైడ్ కూర్చోబెట్టడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది. అదే ధర్మం కూడా. కుడి చేతి వైపు ఎందుకు కూర్చోబెడతారు తమిళనాడు వైపు అంటే వాళ్ళ ఆచారం అది. ప్రాంతాచారం వేరు, శాస్త్రం వేరు, ధర్మం వేరు. ఇది మన ప్రాంతాచారం. మన తెలుగు వాళ్ళందరూ ఏం చేస్తాం, తప్పనిసరిగా సోమవారం మంగళవారం పెళ్లిళ్ళు చేయం. కానీ తమిళనాడులో సోమవారం చేస్తారు, మంగళవారం చేస్తారు, ఆషాఢ మాసంలో చేస్తారు, శూన్యమాసంలో కూడా పెళ్లిళ్ళు చేస్తారు. వాళ్ళకి మూఢాలు ఉండవు, శూన్యమాసాలు ఉండవు కదా. మరి వాళ్ళ ప్రకారం అన్నీ వాళ్ళ ప్రకారమే చేయాలిగా. మనకి నచ్చినవేమో మన ప్రకారం చేస్తాం, నచ్చినవేమో వాళ్ళ ప్రకారం చేస్తాం అంటే కరెక్ట్ కాదు కదా. మన ధర్మం ఏదైతుందో మన ధర్మం ప్రకారం తప్పనిసరిగా చేయవలసిందే. చూశారు కదండి, డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు చెప్పినటువంటి విషయాలు ఎన్నో తెలుసుకున్నాం కదా. మరి వచ్చే వారం మరొక సరికొత్త టాపిక్ తో మీ ముందైతే ఉంటామండి. అంతవరకు ఎదురు చూస్తూ ఉండండి. ధన్యవాదాలు.